నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్। ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక బస్ జర్నీని చేద్దాం। అది వచ్చి ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్ జర్నీ। సాధారణంగా పల్లె వెలుగు బస్సులు గ్రీన్ కలర్లో ఉంటాయి, కానీ ఈ బస్ మాత్రం సూపర్ లగ్జరీ బస్। ఈ బస్ బయట చూడడానికి లోపల సీటింగ్ అన్నీ కూడా సూపర్ లగ్జరీ బస్ మాదిరిగానే ఉంటాయి। ఈ బస్సులో సీట్స్ అన్నీ కూడా పుష్ బ్యాక్ సెమీ స్లీపర్ సీట్స్, కానీ ఈ బస్ను పల్లె వెలుగు బస్గా తిప్పుతున్నారు। ఇప్పుడు మనం ఈ పల్లె వెలుగు సూపర్ లగ్జరీ బస్సులో రాజమండ్రి నుండి రాజోలు వరకు ప్రయాణిద్దాం। దీనికి టికెట్ ప్రైస్ ఎంత అయింది, ఏ గ్రామాల గుండా ఈ బస్ ప్రయాణిస్తుంది అనేవి తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ। వీడియోను పూర్తిగా చూడడం మాత్రం మర్చిపోవద్దు। ఇప్పుడు మనం రాజమహేంద్రవరం బస్ స్టాండ్లో ఉన్నాం। రాజోలు వైపు వెళ్లే బస్సులు ప్లాట్ఫామ్ నెంబర్ 19 నుండి బయలుదేరుతాయి। రాజమహేంద్రవరం నుండి రాజోలుకు పల్లె వెలుగు బస్సులు మాత్రమే ఉంటాయి। దూరం నుండి వచ్చే బస్సులు మాత్రమే ఎక్స్ప్రెస్లు డీలక్స్లు ఉంటాయి। ప్లాట్ఫామ్లో ఒక బస్ రెడీగా ఉంది, పదండి బస్సులోకి వెళదాం। ఇది చూడడానికి సూపర్ లగ్జరీ బస్, కానీ దీనిని ప్యాసింజర్ పల్లె వెలుగు బస్సులా నడుపుతున్నారు। దీని సర్వీస్ నెంబర్ 701। ఈ బస్ రాజమహేంద్రవరం తర్వాత వయా కడియపులంక, రావులపాలెం, ఈతకోట, గంటి, గన్నవరం, జగ్గన్నపేట మీదుగా రాజోలుకు చేరుకుంటుంది। ఈ బస్ లోపల సీటింగ్ మొత్తం సూపర్ లగ్జరీ సీటింగ్ ఉంటుంది, పుష్ బ్యాక్ సెమీ స్లీపర్। ఈ బస్సులో సీట్లు 2x2గా ఉంటాయి। మన బస్ ఇప్పుడే బయలుదేరింది। ఈ ప్లాట్ఫామ్స్ వైపు భద్రాచలం, విజయవాడ, వైజాగ్, ఒరిస్సా వైపు వెళ్లే బస్సులు ఆగుతాయి। రాజమహేంద్రవరం నుండి రాజోలుకు టికెట్ ప్రైస్ వచ్చి 80 రూపాయలు। ఈ హోటల్ రాజమహేంద్రవరంలో ఫేమస్ హోటల్। మన బస్ తాడి తోట మీదుగా కోటిపల్లి బస్ స్టాండ్ వైపు వెళుతోంది। ఇది వచ్చి గోదావరి రైల్వే స్టేషన్ వైపు నుండి వచ్చే రైల్వే ట్రాక్ అండర్ పాస్। ఇప్పుడు వచ్చేది శ్యామల థియేటర్। ఇక్కడ నుండి ఎడమవైపుకు మన బస్ డైవర్షన్ తీసుకుంటుంది। ఇప్పుడు వచ్చేది కోటిపల్లి బస్ స్టాండ్। కోటిపల్లి బస్ స్టాండ్ నుండి మన బస్ బయలుదేరింది। ఇక్కడ మరొక రైల్వే అండర్ పాస్ వస్తుంది। ఇవి దాటి ముందుకు వెళితే రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ చేరుకుంటాము। ఇదే రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్, ఇక్కడ కూడా మన బస్ ఆగుతుంది। రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత వచ్చే ఊరు ధవళేశ్వరం। ఇక్కడ గోదావరిపై ఆనకట్ట ఉంటుంది। ఈ ప్రదేశం నుండి గోదావరి 2 పాయలుగా విడిపోయి కోనసీమ ప్రాంతం ఏర్పడింది। ధవళేశ్వరం తర్వాత వచ్చే ఊరు వేమగిరి సెంటర్। ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళితే వైజాగ్ వస్తుంది। మన బస్ కుడివైపుకు వెళుతుంది। ఎదురుగా వెళితే అనపర్తి, మండపేట వస్తాయి। ఇది వచ్చి వేమగిరి బస్ స్టాప్। ఈ రహదారి పేరు NH216A। ఈ రహదారిలో వేమగిరి నుండి జొన్నాడ వరకు రహదారికి ఇరువైపులా చాలా నర్సరీలు ఉంటాయి। వేమగిరి తర్వాత వచ్చే ఊరు బొర్రిలంక। మన బస్ పల్లె వెలుగు కనుక ప్రతి గ్రామంలో ఎవరు ఎక్కడ ఆపినా ఆగుతుంది। బొర్రిలంక గ్రామం తర్వాత కడియపులంక గ్రామం వస్తుంది। ఇక్కడ చాలా నర్సరీలు ఉంటాయి। కడియపులంక తర్వాత పొట్టిలంక, చెముడులంక, చొప్పెల్ల, మొలస్థాన అగ్రహారాలు వస్తాయి। మొలస్థానం తర్వాత జొన్నాడ సెంటర్ వస్తుంది। ఇక్కడ నుండి ఎడమవైపు వెళితే మండపేట, కాకినాడ వస్తాయి। ఈ రూట్లో కాకినాడ దాటిన తర్వాత పిఠాపురం, కత్తిపూడి మీదుగా అన్నవరం, విశాఖపట్నం వెళ్ళవచ్చు। ఇప్పుడే మన బస్ జొన్నాడ సెంటర్ దాటుతోంది। ఈ రహదారిలో ముందుకు వెళితే గౌతమి గోదావరి వస్తుంది। దీనికి ముందుగా ఒక కాలువ వస్తుంది, ఇది వచ్చి గోదావరి బ్యాక్ వాటర్। అలాగే ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే తాతపూడి, కపిలేశ్వరపురం, కోటిపల్లి మీదుగా యానాం వెళ్ళవచ్చు। ఇది గౌతమి గోదావరి బ్రిడ్జ్।
ఇక్కడ గోదావరిపై 2 బ్రిడ్జిలు ఉంటాయి. ఇప్పుడు వచ్చే ఊరు రావులపాలెం. మనకు ఎడమ వైపున ఉన్నది ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్. ఇక్కడ మరొక బ్యాక్ వాటర్ కాలువ వస్తుంది. ఇది వచ్చి రావులపాలెం సెంటర్. అలాగే ఈ గ్రామం కోనసీమకు ముఖద్వారం. ఇక్కడ కోనసీమ ముఖద్వారం కమాన్ కూడా ఉంటుంది. ఇక్కడ నుండి ఎడమ వైపుకు వెళితే అమలాపురం వెళ్ళవచ్చు. కుడివైపు వెళితే కోనసీమ, తిరుమల, వాడపల్లి వస్తుంది. ఇప్పుడు వచ్చేది రావులపాలెం బస్ స్టాండ్. ఇక్కడ ఆగి ఉన్న ఈ సూపర్ లగ్జరీ బస్ కూడా మన బస్ లాంటి పల్లె వెలుగు బస్. ఈ బస్ కోనసీమ, తిరుమల, వాడపల్లికి వెళుతుంది. రావులపాలెం బస్ స్టాండ్ చాలా చిన్నది, అయినా చాలా ఎక్కువ బస్సులు వస్తుంటాయి. విజయవాడ నుండి వైజాగ్ వైపు వెళ్ళే ప్రతి బస్ ఇక్కడ ఆగుతుంది. ఒక 5 నిమిషాల హాల్ట్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. రాజమహేంద్రవరం నుండి రాజోలు వచ్చి దాదాపుగా 69 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటికి మనం మన ప్రయాణంలో 32 కిలోమీటర్ల దూరం పూర్తి చేశాము. ఈ సెంటర్లో స్టే చేయడానికి చాలా హోటల్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే డిఫరెంట్ ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది. రావులపాలెం తర్వాత వచ్చే ఊరు ఈతకోట సెంటర్. ఈ రూట్లో రహదారికి ప్రక్కన పనసకాయలు, గుమ్మడికాయలు, సీజనల్ ఫ్రూట్స్ చాలా అమ్ముతూ ఉంటారు. ఈతకోట కాలువ బ్రిడ్జ్ దాటిన తర్వాత వచ్చే సెంటర్ ఈతకోట. ఇక్కడ నుండి మన బస్ ఎడమవైపు వెళుతుంది. కుడివైపు వెళితే పొడగట్లపల్లి మీదుగా ర్యాలి గ్రామం చేరుకుంటాం. ఈతకోట తర్వాత మన బస్ వరి పొలాలు, కొబ్బరి తోటల మధ్య ప్రయాణిస్తుంది. ఈతకోట దాటిన తర్వాత మన బస్ గంటి పెదపూడి, ఉడుమూడి, బెల్లంపూడి, ఎర్రంశెట్టివారిపాలెం మీదుగా పి గన్నవరం చేరుకుంటుంది. ఇది గన్నవరం సెంటర్. ఇక్కడ నుండి ఎడమవైపు వెళితే అంబాజీపేట మీదుగా అమలాపురం వెళ్ళవచ్చు. ఈ సెంటర్ నుండి ముందుకు వెళితే మరొక గోదావరి బ్రిడ్జ్ వస్తుంది. ఈ గోదావరి పేరు వైనతేయ. మనకు ఎడమవైపున ఉన్నది పాత ఆక్విడక్ట్. కొత్త ఆక్విడక్ట్ కుడివైపున ఉంటుంది. ఆక్విడక్ట్ అంటే గోదావరి బ్యాక్ వాటర్ కాలువల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కాలువలు ఇలా గోదావరి అడ్డు వచ్చినప్పుడు ఒక బ్రిడ్జ్ ద్వారా గోదావరిని దాటుతాయి. వీటిని ఆక్విడక్ట్ అంటారు. ఈ ఆక్విడక్ట్ పేరు డొక్కా సీతమ్మగారు ఆక్విడక్ట్. ఇప్పుడు వచ్చే ఊరు లంకల గన్నవరం. ఈ గ్రామం డొక్కా సీతమ్మగారు నివసించిన గ్రామం. సీతమ్మగారు నివసించిన ఇల్లు కూడా ప్రస్తుతం ఈ గ్రామంలో ఉంది. లంకల గన్నవరం తర్వాత వచ్చే ఊర్లు మొండెపులంక, నాగుల్లంక, చాకలిపాలెం. ఇప్పుడు వచ్చేది జగన్నపేట సెంటర్. ఇక్కడ నుండి ఎడమవైపు వెళితే అమలాపురం వస్తుంది. ఎదురుగా వెళితే కడలి వస్తుంది. మన బస్ కుడివైపుకు వెళుతుంది. ఇప్పుడు వచ్చే ఊరు పొదలాడ జంక్షన్. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే రాజోలు వస్తుంది. రాజమహేంద్రవరం నుండి బయలుదేరి రాజోలు చేరుకోవడంతో ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో మన ప్రయాణం పూర్తయింది. ఈ బస్ టెక్నికల్గా పల్లె వెలుగు బస్ అయినా కూడా చూడడానికి మాత్రం సూపర్ లగ్జరీ బస్. ఈ సూపర్ లగ్జరీ పల్లె వెలుగు బస్సులో ప్రయాణం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.